ఎక్స్పర్ట్ లక్ష్మణరావు గారు నమస్తే. బేసిక్ గా ఈ కాళేశ్వరం లక్ష్మణ్ ప్రాజెక్ట్ అనేది మాట్లాడండి, చెప్పండి. సో కాళేశ్వరం నివేదికలో యా మాట్లాడండి. ఇక అదే అంటే కన్స్ట్రక్షన్లో ఎక్కడ లోపాలు జరిగాయి, సాధారణంగా ఒక ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నప్పుడు భూమి పొరలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వయబిలిటీ ఎట్లా పరిగణలోకి తీసుకోవాలి, అది కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, తుందిల ప్రాజెక్టులలో జరగలేదు, ఇష్టారీతిన నిర్మాణం జరిగిందనేది కమిషన్ పేర్కొన్నటువంటి అంశం. ఎస్, మీరు మాట్లాడండి. అది ప్రాక్టికల్ గా వాస్తవం అండి. బేసిక్ గా అక్కడ జియోలాజికల్ ఫార్మేషన్ జియోమార్ఫాలజీ యొక్క స్ట్రాటాని సరిగ్గా స్టడీ చేయలేదు. రెండో అంశము ఇక్కడ జరగాల్సిన యొక్క ట్రాన్సెక్ట్ వాక్ మ్యాప్ కానీ లేదు రికగ్నైజేషన్ సర్వే కానీ ప్రిలిమినరీ సర్వే కానీ డీటెయిల్ సర్వే అనేది కూలంకుషంగా జరగలేదు. దాంతో పాటు ఒక సైంటిఫిక్ ఎంటిటీ దానికి ఎంటాంగిల్ చేయకుండా ఇంజనీరింగ్ బిహేవియరల్ చేంజెస్ కరెక్ట్ గా కన్సిడర్ చేయకుండా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది టోటల్ గా ఒక టెక్నికల్ ఫెయిల్యూర్ గా మనం చూడొచ్చు. ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క స్ట్రక్చర్ లో ఒక పవర్ ఒక యూసేజ్ కూడా చాలా హెవీగా ఉంది. దాన్ని ఫ్లైవీల్ టెక్నిక్ ద్వారా అది తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. అంటే ఏ విధంగా కూడా ఇది ప్రాజెక్ట్ ని సరైన ప్లానింగ్ గాను ఒక ఇంజనీరింగ్ అంశం గాను ఒక మేనేజ్మెంట్ అంశంగా చూడడానికి అది టోటల్ గా గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టుగా ఇది మనం చూడొచ్చు. దీన్ని ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి బయటికి సాల్వ్ చేయడానికి వే అవుట్స్ ఉన్నాయి. కాబట్టి దీనికి కావాల్సిన టెక్నికల్ బోర్డు పెట్టుకొని అబౌవ్ ద పొలిటికల్ సిస్టమ్ చేయగలిగితే ఒక పొలిటికల్ వ్యాండిట్ అనేది లేకుండా ఒక సైంటిఫిక్ గా ఒక ఇంజనీరింగ్ పరంగా ఒక ఇన్వెస్టిగేషన్ పరంగా చేసే పని అయితే సాల్వ్ చేయొచ్చు. అదేవిధంగా పక్క రాష్ట్రానికి వెళ్తున్న వాటర్ ని కూడా మనం కంట్రోల్ చేయగలిగే వ్యవస్థ ఈ యొక్క జియోమార్ఫాలజీ కోఆపరేట్ చేస్తుంది. న్యాచురల్ గా తెలంగాణలో చాలా కోఆపరేటివ్ పాకెట్స్ ఉన్నాయి, కానీ అవి సరిగ్గా హ్యాండిల్ చేయడానికి ఇంజనీర్స్ ఫెయిల్ అయినట్టుగా లెక్క. ఖచ్చితంగా ఇవన్నీ పనిష్మెంట్స్ కి ఆమోద యోగ్యం అండి. ఎందుకంటే ఇంజనీర్స్ తెలిసి తప్పు చేశారు అంటే మనం డాక్టర్స్ ఏ విధంగా మనము బయట పెడుతున్నాం, బహిష్కరిస్తున్నాము, అటువంటి పెనాల్టీస్ ఇంజనీర్స్ ఇవ్వాల్సిందే. ఇది ప్లానింగ్ గా టోటల్ గా ఫెయిల్ అయ్యింది. ఇది గవర్నమెంట్ ఖచ్చితంగా దీన్ని టెక్నికల్ బోర్డు ద్వారా పెట్టుకుని ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ పెట్టుకొని చేసే పని అయితే ఈ వాటర్ యొక్క హెవియర్ డెన్సిటీస్ ని కూడా సైట్ చేయొచ్చు. దాన్ని తెలంగాణకి సస్యశ్యామలంగా చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఉంటుందని నా ఉద్దేశం. అంటే లక్ష్మణరావు గారు, ఇప్పుడు మేడిగడ్డలో 2 పిల్లర్ల కుంగుబాటు అనేది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఉనికిని ఇప్పుడు ప్రశ్నార్థకం చేస్తున్నటువంటి పరిస్థితి. సో అంటే 2 పిల్లర్ల కుంగుబాటు అనేది సహజంగా జరగదా? ఒకవేళ ఎంత పెద్ద ప్రాజెక్టు కట్టినా 1-2 ఏమన్నా భూమి పొరలలో తర్వాత మార్పులు రావా? ఫస్ట్ ప్రాజెక్టు కట్టేటప్పుడు చాలా సమర్థవంతంగానే ఉండొచ్చు ఆ భూమి పొరలు, కానీ తర్వాత ఏమన్నా భూమి పొరలలో మార్పులు రావడం తద్వారా కుంగుబాటు జరగడానికి ఆస్కారం ఉండదా? లేదండి, యాక్చువల్ గా అప్ స్ట్రీమ్ సైడ్ కొన్ని ఫ్యూ మీటర్స్ ఒక ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ మీటర్స్ లోనే జియోమార్ఫాలజికల్ గా చేంజెస్ ఉన్నాయి. చాలా వాయిడ్స్ ఉన్నాయి. దాంట్లో వాటర్ ఫిల్ అవుతున్నప్పుడు అండర్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ప్రెజర్ వల్ల కుంగుబాటు జరిగింది. అంటే వాటర్ అనేది రావడం అనేది ఖచ్చితంగా తెలుసు. ఇరిగేషన్ సెక్టర్ కడుతున్నప్పుడు వాటర్ తో సహవాసం అనేది మోస్ట్ కామన్ గా ఉంటుంది. ఆ వాటర్ ని ఏ విధంగా పంపింగ్ చేసుకోవాలా బిఫోర్ రీచింగ్ ద స్ట్రక్చర్ చేసుకునే ఆ యొక్క తెలివిగా దాన్ని చేయకుండా చేస్తారు. ఇది ఒక హరీబరిగా చేస్తారు. యాక్చువల్ గా ఒక 50 మీటర్స్ 100 మీటర్స్ ముందే ఈ యొక్క క్రాస్ సెక్షనల్ పైప్ సిస్టమ్ పెట్టుకొని ఎక్సెస్ వాటర్ ని కనుక వాళ్ళు డిప్లీట్ చేయగలిగితే భూమి పొర లోపల ఉన్నది ఇటువంటి అనర్థం జరగదండి. ఇప్పుడు కూడా వాళ్ళు చేయొచ్చు. అంటే ఒక అప్ స్ట్రీమ్ లో ఒక 50 to 100 మీటర్స్ నుంచి దాన్ని ట్రీట్ చేసుకుంటూ వస్తే ఈ కుంగుబాటు అనేది జరగకుండా ఉంటుంది. ఇప్పుడు జరిగింది మాత్రం అది సైంటిఫిక్ గా అది ఫెయిల్ అయినట్టుగా లెక్క. ఇది కరెక్ట్ గా బేరీ చేసుకోలేదు. మీరు బోర్లాగ్ డేటా తీసుకొని చేయాలి ఇటువంటి స్ట్రక్చర్స్ చేసేటప్పుడు. బోర్లాగ్ డేటా వేసినట్టుగా కూడా ఎక్కడ రెవల్యూషన్ లేదు. అదేవిధంగా పంపింగ్ సిస్టమ్ లిఫ్ట్ సిస్టమ్ అనేది టోటల్ గా ఫెయిల్ అవుతుంది. అక్కడ ఇట్ బికమ్స్ అనెకనామికల్ అండ్ పార్ట్ ఆఫ్ బడ్జెట్ టు ద స్టేట్ గవర్నమెంట్ కాబట్టి దాన్ని త్వరగా స్వస్తి చెప్పి ఈ యొక్క జర్మన్ టెక్నాలజీ ఉన్న ప్రైవేట్ టెక్నాలజీ తోటి పంప్ సిస్టమ్ చేసుకుంటే ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న ప్రాబ్లం రెట్రోఫిట్ చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం అండి. అది ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ కాదు, వీళ్ళు ఇంప్రాపర్ గా డిజైన్ చేయడం ఇంప్రాపర్ గా ప్లాన్ చేయడం వల్ల జరిగిన అంశంగా మనం చూడొచ్చు. దానికి సైంటిఫిక్ ఫెయిల్యూర్ గా మనం చూడొచ్చు అండి. అంటే లక్ష్మణరావు గారు, ఇప్పుడు చాలా వేగంగా కంప్లీట్ చేయాలి, ఎక్కువగా చాలా సుదీర్ఘకాలం ప్రాజెక్టు నిర్మాణం జరగవద్దు, ఒక 3-3.5 సంవత్సరాల కాలంలో మొత్తం నిర్మాణం జరగాలి అన్నటువంటి ఆ వేగంలో ఆ తొందరలో ఏమన్నా ఇటువంటి కుంగుబాటు జరిగింది అనుకుంటున్నారా? ఇంకొంచెం ఎక్కువగా టైం తీసుకుంటే నాణ్యత మరింతగా పెంచుకునేటువంటి ప్రయత్నం జరిగితే బాగుండేదా? ఖచ్చితంగా ఇది ప్లానింగ్ కి చాలా టైం ఇవ్వాలి. దీనికి మీకు ఏ దేశంలో కూడా ఇంటర్నేషనల్ వరల్డ్ లో కూడా ప్లానింగ్ కి ఎక్స్ టైం ఇస్తే ఎగ్జిక్యూషన్ కి ½ X లో చేస్తారు.
మన వాళ్ళు ప్లానింగ్ కి 1/4 x టైం ఇచ్చి ఎగ్జిక్యూషన్ ½ x లో చేసిన ట్రై చేశారు. ఇది టోటల్ గా హరీనెస్ వల్ల జరిగిన ఫెయిల్యూర్ గా మనం చూడొచ్చు. రెండోది, ఇది సైంటిఫిక్ గా దీన్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేదు. దీని మీద కరెక్ట్ ఎంటిటీ అనేది వాళ్ళకి అర్థం కాని విధంగా చేసుకుంటా పోయారు. అంటే అది మిస్క్యారీ అయినట్టుగానే లెక్క. ఇది టోటల్ గా ఫెయిల్యూర్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండ్ సైంటిఫిక్ గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. And the person who has given the DPR should be permanently banned. Who has done that, whether it is influenced by the people or the political system, should be banned for the lifetime. ఇప్పుడు వేరే దేశాల్లో 50 ఏళ్ళు 100 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారు. అటువంటి శిక్ష వేయాలి వీళ్ళకి. ఎందుకంటే ఇది ఒక 1 lakh crores ఆఫ్ ద ప్రజల మనీని ఉద్దేశపూర్వకంగా నాశనం చేసినట్టుగా బయటకు వస్తుంది. కాబట్టి ద పీపుల్ షుడ్ బి పనిష్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కండిషన్ అండ్ పొజిషన్ అండి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు. ఎస్, ఇక పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఇప్పుడు సంచలనంగా మారింది. పీసీ ఘోష్ నివేదికను పూర్తిగా అధ్యయనం చేసినటువంటి కమిటీ, త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి ఆ రిపోర్ట్ అందించింది. దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు ఏవైతే జరిగాయో వాటికి పూర్తిగా కర్త కర్మ క్రియ అప్పుడు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేసీఆర్, తర్వాత ఆయన మాటల్ని ఏమాత్రం అంటే తూచా తప్పకుండా పాటించినటువంటి హరీష్ రావు కావచ్చు, తర్వాత ఈటల రాజేంద్ర కావచ్చు, మిగిలిన అధికారులంతా కూడా బాధ్యులే అంటూ కాళేశ్వరం కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో వెల్లడినటువంటి అంశం. సో ఇవాళ మధ్యాహ్నం కేబినెట్ భేటీలో దీనిపైన ఎటువంటి చర్చ జరుగుతుంది, తర్వాత ప్రభుత్వం దీనిపైన ఇంకెట్లా ముందుకు వెళ్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.